కట్కేసేది ఎవరంటే రామ్లన్న వస్తున్నాడు కట్కేయనికే. మనం ఇప్పుడు ప్లగ్ పెట్టాముగా, ప్లగ్ పెట్టామంటే ప్లగ్ నుంచి మనం చీకటి నుంచి వెలికి రావాలి. ఇంకా మనం వెనక్కి వస్తేనే మన నిధులు వస్తాయి, మన నియమాలు వస్తాయి, మన అభివృద్ధి కూడా చెందామని చెప్పి మీరు కొంచెం మధ్యలో సపరేట్ లేకుండా నన్ను ఫాలో అవుతూ కొంచెం ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాను. కాబట్టి ఆ రకంగా మన హక్కుల కొరకు మనందరం ముందుకు పోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. నెక్స్ట్ పూజించేది మనము నేలమ్మను. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ నేలమ్మ నేలమ్మ. ఆమె లేకపోతే మనం లేవు. అవునా కాదా? మనం నచ్చినాడు 6 అడుగుల జాడలు అడుగుతాం. అవునా కాదా? జర చెప్పే పెద్ద మనిషి అమ్మ ఏమైనా చెప్పే మామూలు నోరు ఇప్పలేరు. అయితే నా ముచ్చట్లను అర్థం కాకుండా ఉండాలి, నేను పాడుతున్నటువంటి పాటలను అర్థం కాకుండా ఉండాలి, లేకపోతే ఉడివికొని పోతా. ఏదో ఒకటి నాకు ఆనానే ఏదైనా ఒకటి అంటే నాకు రిజల్ట్ వస్తుంది, చెప్తే రాదు. కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మన కొద్దిసేపట్లో మన ప్రియతమ నాయకుడు మన ముందుకు వస్తున్నాడు. కాబట్టి మనం ఉన్నటువంటి ఏవేవి రిజర్వేషన్లు ఉన్నాయి, ఏవేవి మన హక్కులు ఉన్నాయి, ఎందుకు మనం పాల్గొనాలి, ఎందుకు మనం సాధించాలి, ఎందుకు మనం వెనకబడుతున్నాము, ఎందుకు మనం చీకట్లే ఉండము, ఎందుకు మనం ఎన్నికలకు వస్తలేము అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా గమనం పెట్టి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. తర్వాత పూజించేది దేవుని. శివుడు మనకు కొంచెం ఇష్టం కదా. శివుడు అంటే కొంచెం ప్రేమ, ఆయనతోటి జాలి గుణం అన్నీ ఉన్నటువంటి మనకు నిరంతరం పొద్దున లేస్తే పూజిస్తున్నటువంటి వ్యక్తులు మన శివుని. కాబట్టి శివుని పూజించాలని మరొకసారి కోరుకుంటున్నాను. శివుడు